అబ్బర కొడుకా పోలీస్ స్టేషన్లో ఇంతమంది ముసుగేసుకొని వండుకున్నారు అంటే పోలీసులు బాగానే పనిచేసిన దొంగలను దోపిడీదారులను పట్టుకొని లోపటేసినట్టున్నారు. హాగో నడుమిట్ల కుక్క కూడా ముడుచుకొని వన్నది కదా. అన్ని స్టేషన్లలో గిట్లనే పోలీసులు పనిచేస్తే బయట ఒక్క దొంగ దోపిడీదారు ఉండరు కావచ్చు అన్నట్టే ఉన్నది కదా వీడియో చూస్తుంటే. కానీ ఇక్కడ వండుకున్న వాళ్ళంతా వ్యవసాయం చేసే రైతన్నలు. అవును, భూతల్లి నుంచి బువ్వని తీసే రైతులే. ఎందుకు ఇట్లా పోలీస్ స్టేషన్లో వండుకున్నారంటే యూరియా బస్తాల కోసము. వానకాలంలో పంటలు కోతకొచ్చే యాలైతున్నది. ఇప్పుడు యూరియా ఎందుకు? కొన్ని దిక్కులల్లా మక్కలు చేతికి వచ్చినాయి, ఇంకొన్ని దిక్కులల్లా వడ్లు కోతలకు వచ్చినాయి. యూరియా అక్కడ ఉండదు కదా అనే కదా మీరు ఆలోచన చేసేది. కానీ చాలా మంది రైతన్నలు పంటలు ఎరువులు లేక ఎర్రగా మారి వట్టిపోతున్నాయట. అందుకే యూరియా కోసం రాత్రి మొత్తం పోలీస్ స్టేషన్లో రగ్గులు చెద్దర్లు బొంతలు తెచ్చుకొని ముసుగు వేసుకొని వండుకున్నారు. దీంట్లో ఆడోళ్ళు కూడా ఉన్నారు. ఇల్లు వాకిలు వదిలిపెట్టి యూరియా కోసం ఇంత తిప్పల పడుతున్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ పోలీస్ స్టేషన్ల రైతులు పడుతున్న పడిగాపుల గోసలు గిప్పి. ఆడోళ్ళు కూడా గిట్లనే పోలీస్ స్టేషన్ వచ్చి వండుకొని పడిగాపులు కాస్తున్నారని తెలిసిన వాళ్ళ గురించి వ్యవసాయ శాఖ ఆఫీసర్లు పట్టించుకుంటలేరు. ఎట్లున్నదో చూడండి. తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలకు వేస్తున్న కాంగ్రెస్ సర్కార్ సన్మానం మస్తు గౌరవిస్తున్నది అన్నదాతలను. ఇంత మంచిగా రైతులను మహిళా రైతులను కాపాడిన సర్కారు ఇంకేదన్నా ఉన్నదా? మీరే చెప్పండి. అలాయ్ బలాయ్ అనే ప్రోగ్రాంలో అందరు మాటలు ఒక ఎత్తు, హరీష్ రావు సార్ మాటలు ఇంకో ఎత్తు అన్నట్టే ఉన్నాయి. అందరూ దసరా బతుకమ్మ పండుగల గురించి చెప్తే హరీష్ రావు సార్ మాత్రం దసరా బతుకమ్మల గురించి చెప్పి కేసీఆర్ సార్ చేసిన గొప్పతనం గురించి చెప్పిండు. పొద్దున్నే జైరాబాద్ కి పిల్లలు వచ్చింది. కేసీఆర్ ఉండగా మైనార్టీ గురుకులాలు పెట్టిండు. ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు పెట్టిండు. అల్గోల్లో జైరాబాద్ లో మైనార్టీ గురుకుల పాఠశాలల నుంచి 15 మంది పిల్లలకు డాక్టర్ సీట్ దొరికింది ఈ సంవత్సరం. అంటే ఎంత గొప్ప. ఒక ఆయన ఆటో డ్రైవర్, ఆయన బిడ్డకు డాక్టర్ దొరికింది. ఒక ఆయన ఉల్లిగడ్డలు అమ్ముకుంటాడట జైరాబాద్ మార్కెట్ లో, ఆయన బిడ్డ డాక్టర్ అయింది. అంటే ఇది కేసీఆర్ పుణ్యం కాదా? ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం గురుకులాలు పెడితే వాళ్ళ పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారు. ఒక్క జహీరాబాద్ గురుకులంలో 15 మంది పిల్లలకు ఎంబీబీఎస్ సీట్ దొరికింది. చాలా సంతోషం అనిపించింది నాకు ఈరోజు. ఇగో ఇది కేసీఆర్ విజన్. 100 ఏళ్ల ముంగటికి కేసీఆర్ ఆలోచించిండు. రేవంత్ రెడ్డి ఈ పొద్దుకెడికి నాకేం దొరుకుతుందని ఆయన ఆలోచిస్తుంది. ఈ పొద్దుకెడికి లెక్క చూసుకునే కదా ఆయనది. 100 ఏళ్ల ముంగటికి చూసిన ఆలోచన కేసీఆర్. చెడు మీద మంచి గెలిచినప్పుడు జరుపుకునేది దసరా పండుగ. అవు గట్లనే అజ్ఞానం మీద విజ్ఞానాన్ని గెలిపించిండు కేసీఆర్. కాబట్టి డాక్టర్ సీట్లు వచ్చిన ఆ కుటుంబాలకు అస్సలైన పండుగ ఇది. కేసీఆర్ ఇప్పటి కోసం ఈ పూట కోసం ఆలోచన చేయలేదు. 100 ఏళ్ళు ముందటికి ఆలోచన చేసిండు కాబట్టి ఇలా గురుకులాలలో చదివిన పిల్లలు డాక్టర్లు కాగలుగుతున్నారు. అది కేసీఆర్ విజన్. అది కేసీఆర్ తెలంగాణ జనానికి తెచ్చిన పండుగ అన్నట్టు చెప్పిండు. కులం మతం జాతి భేదం లేకుండా జరిపే అలాయ్ బలాయ్ కార్యంలో హరీష్ రావు రాజకీయం ముచ్చట్లు ఎట్లా మాట్లాడగలిగిండటరా. అయితే ఈ అలాయ్ బలాయ్ కార్యం పెట్టింది బండారు దత్తాత్రేయ కాదు, ఆందోళన నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్ సారు. హాగో ఆ సభలకు ఇట్లా కేసీఆర్ చేసిన గొప్ప పనుల గురించి, అవి ఇస్తున్న గొప్ప ఫలితాల గురించి చెప్పిండు. మరి అంతే కదా, పండుగ అంటేనే మంచి జరుగుడు. ఆ మంచి జరిగినందుకే కదా పండుగలు చేసుకునేది.